ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాన్ని కలిగి ఉండి అమెరికాకు ప్రత్యర్థి అని చెప్పుకునే చైనా నిజస్వరూపం నేడు ప్రపంచం ముందు బయటపడింది. ఈ దృశ్యం చాలా సిగ్గుచెరటు. బీజింగ్లో కూర్చున్న జిన్పింగ్కు తన ముఖం దాచుకోవడానికి చోటులేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చైనా రక్షణ పరిశ్రమను బయటపెట్టింది. అవును, చైనాకు ఇది ప్రమాదకరమైన అవమానం. కంబోడియాలో యుద్ధ విన్యాసాల సమయంలో జరిగిన దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. శత్రువును నాశనం చెయ్యాలనే ఆశతో ఒక సైనికుడు తన ప్రాణాలను పణంగా పెట్టి రాకెట్ను పేల్చడానికి ట్రిగ్గర్ను లాగుతున్నట్లు ఊహించుకోండి. కాని శత్రువును చేరుకోవడానికి బదులుగా రాకెట్ లాంచర్ లోపల పేలిపోతుంది. ఇది సినిమాలోని దృశ్యం కాదు, చైనా అధునాతన ఆయుధాలు అని పిలువబడే కఠినమైన వాస్తవికత. చైనాను నమ్మి కష్టపడి సంపాదించిన డబ్బును ఈ ఆయుధాలపై పెట్టుబడి పెట్టిన కంబోడియా ఇప్పుడు మోసపోయినట్లు భావిస్తోంది. పాకిస్తాన్ తర్వాత చైనాలో తయారైన వస్తువులు బొమ్మలకు మాత్రమే మంచివని చాలా ఎక్కువ ధరకు నేర్చుకున్న దేశాల జాబితాలో కంబోడియా చేరింది. యుద్ధభూమిలో అవి మీ మరణానికి దారితీయవచ్చు. నేటి వీడియోలో వైరల్ ఫుటేజ్ వెనుక ఉన్న పూర్తి సత్యాన్ని మేము వెల్లడిస్తాము. యుద్ధం మధ్యలో చైనా ఆయుధాలు ఎలా విఫలమవుతున్నాయో మేము చూపిస్తాము. మరియు భారతదేశంపై ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా క్షిపణులు విఫలమవుతున్న కథను కూడా మీకు చెప్తాము. ఇది ప్రతి భారతీయుణ్ణి గర్వపడేలా చేస్తుంది. ఈ సంఘటన చైనా సైనిక శక్తి యొక్క బెలూన్ను పేల్చింది. ఇది గ్రాండ్ కవాతులు మరియు ప్రచార వీడియోల ద్వారా అది ఉప్పొంగుతుంది. చైనా సైన్యం ఏకగ్రీవంగా ఎలా కవాతు చేస్తుందో వాటి వెనుక భారీ క్షిపణులు మరియు రాకెట్ వ్యవస్థలు ప్రదర్శించబడతాయని మనం తరచూ టీవీలో చూస్తాము. ప్రపంచాన్ని భయపెట్టడానికి చైనా ఈ ఆయుధాలను గేమ్ చేంజర్లుగా ప్రస్తుతం చేస్తుంది. కాని కంబోడియా అడవుల్లో జరిగినది ఈ ఆయుధాలు వాస్తవానికి కాగితపు పులులని నిరూపించింది. నివేదికల ప్రకారం కంబోడియా సైన్యం చైనా కొనుగోలు చేసిన PHL-03 లేదా ఇలాంటి బహుళ రాకెట్ లాంచర్ సిస్టమ్ ఉపయోగించి లైవ్ ఫైర్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తోంది. కాల్పులకు ఆర్డర్ అందిన తర్వాత రాకెట్ బ్యారెల్ నుండి బయటకు రాలేకపోయింది మరియు పేలింది. భారీ పేలుడు సంభవించింది. మంటలు చెలరేగాయి మరియు దానిని తమ రక్షకుడిగా భావించిన కంబోడియా సైనికులు తమ ప్రాణాల కోసం పారిపోతున్నారు. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, ఇది చైనా తయారీ యొక్క ముఖ్య లక్షణంగా మారిన నాణ్యత నియంత్రణకు నిదర్శనం. 5G మరియు కృత్రిమ మేధస్సు అనే ప్రపంచ కలలను అమ్మే చైనా సరైన ఫ్యూజ్ లేదా రాకెట్ మోటార్ను కూడా ఉత్పత్తి చేయలేకపోయింది. కంబోడియాలో జరిగిన ఈ సంఘటన ఒంటరిగా జరిగినది కాదు, ఇది ఒక నమూనాలో భాగం. చైనాకు సన్నిహిత మిత్రదేశంగా పరిగణించబడే కంబోడియా ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. వారు చైనీస్ వ్యర్థాలపై తమ జాతీయ భద్రతను పణంగా పెట్టారు. ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, ఆచరణలో పరిస్థితి ఇలాగే ఉంటే నిజమైన యుద్ధంలో ఏమి జరుగుతుంది? కంబోడియా సైన్యం తన సొంత ఆయుధాలతో చనిపోవాలని ఎంచుకుంటుందా? ఈ పరిస్థితి కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్తాన్ మాదిరిగానే ఉంది మరియు నేటికీ కొనసాగుతోంది. చైనా యొక్క చిరకాల మిత్రుడైన పాకిస్తాన్ చైనా వ్యర్థ దౌత్యానికి అతిపెద్ద బాధితురాలు. పాకిస్తాన్ చైనా నుండి 4 J-22P యుద్ధనౌకలను కొనుగోలు చేసినప్పుడు గుర్తుందా? అవి అద్భుతంగా కనిపించాయి, కానీ వాటిని ప్రయోగించినప్పుడు వాటి రాడార్లు విఫలమయ్యాయి, వాటి క్షిపణులు లక్ష్యాలను చేరుకోలేకపోయాయి మరియు వాటి ఇంజన్లు చాలా శబ్దం చేస్తున్నాయి. శత్రు జలాంతర్గాలు 100 కిలోమీటర్ల దూరం నుండి వాటిని వినగలవు. పాకిస్తాన్ JF-17 యుద్ధ విమానాల దుస్థితి ప్రపంచానికి బాగా తెలుసు. వాటి ఇంజన్లు పదే పదే విఫలమవుతున్నాయి మరియు వాటి హొల్లు పగుళ్లేర్పడుతున్నాయి. పాకిస్తాన్ సైన్యం ప్రపంచానికి నవ్వుల పాలు చేసిన మార్గంలో ఇప్పుడు కంబోడియా ఉంది. కాని కథలో అత్యంత ఉత్తేజకరమైన మరియు గర్వించదగ్గ భాగమేమిటంటే, భారతదేశం చైనా యొక్క ఈ ఖాళీని తన కళ్లతో చూసినప్పుడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులో ఉద్రిక్తత మరియు ఘర్షణల కాలం మీకు గుర్తుండవచ్చు. ఆ సమయంలో చైనా తన అత్యంత అధునాతన వామరక్షణ వ్యవస్థలను మరియు ఫైటర్ జెట్ హంటర్ క్షిపణులను మోహరించి మానసిక ప్రయోజనాన్ని పొందింది. ఈ క్షిపణులు ఏ భారతీయ వైమానిక దళ విమానాన్నైనా క్షణికమేసంలో కూల్చివేస్తాయని చైనా మీడియా పేర్కొంది. అయితే వాస్తవానికి ఈ వ్యవస్థలను పరీక్షించినప్పుడు ఫలితాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. భారతీయ వైమానిక దళం రాడార్లు మరియు ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు చైనా రక్షణ నెట్వర్క్ను పూర్తిగా స్తంభించజేశాయి. ఆ ఆపరేషన్ సమయంలో చైనా కొన్ని భారతీయ వైమానిక వేదికలను లక్ష్యంగా చేయడానికి ప్రయత్నించింది, కానీ వాటి క్షిపణులు ప్రయోగించడంలో విఫలమయ్యాయి లేదా దారి తప్పిపోయాయి. చైనా యొక్క హంటర్ క్షిపణులు తమ లక్ష్యాలను ట్రాక్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని భారతీయ పైలట్లు చూశారు. ఇది భారతదేశ సాంకేతిక ఆధిపత్యం మరియు చైనా సాంకేతిక అసమర్థత మధ్య జరిగిన ప్రత్యక్ష ఘర్షణ. దీనిలో భారతదేశం భారీ విజయాన్ని పొందింది. S-400 పితామహుడు అని చెప్పుకున్న చైనా వ్యవస్థను భారతీయ జామర్లు కేవలం ఆటబొమ్మగా మార్చేశాయి. ఈ వైఫల్యం వెనుక గల కారణాన్ని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.